జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో అంశాలు షాకింగ్గా ఉన్నాయి అని చెప్పి జస్టిస్ సంజయ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అంటే సుప్రీంకోర్టు జస్టిసే దీని మీద షాక్కు గురైనటువంటి పరిస్థితి ఎలా చూస్తారు సార్? ఇదే తిక్కలోడి పెళ్ళికి పందిరేస్తే తోకతో కొడితే పందిరి ఊడిపోయిందని కుక్క తోకతో కొడితే అంటే తిక్కలోడి పెళ్ళికి పందిరేశారంట, దాన్ని తోకతో కొట్టిందంట కుక్క పోయి ఆ పందిరి పడిపోయిందంట. అట్టుండే నువ్వు చెప్పేది. మీకు కేసులు నమోదైంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 2011-12 ఏమ రైట్? అవును. అప్పుడు నమోదైతే ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? 2024. మీ అసమర్థత వల్లేగా, మీ అసమర్థత వల్లే కదా మీ ఈడీ, సిబిఐ, న్యాయ వ్యవస్థ మీ ముగ్గురు అసమర్థత వల్లే కదా జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. మీరు సక్రంగా పనిచేసి ఉంటే 2019లో ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు? అసలు జైల్లో ఉండాల్సినోడు ముఖ్యమంత్రి ఎక్కిండుగా. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉందంటే మేడిపండు పొట్ట ఇప్పి చూడు లోన పురుగులుండు. అర్థమైందా? రాజరికం రాచపుండు. రాచపుండు అంటే క్యాన్సర్, వెనక ఎన్ను పోసుకుంటుంది. రాచరికం రాచపుండు, ప్రజాస్వామ్యం మేడిపండు అన్నాడు ఒక పెద్ద ఆయన నాలాంటి తిక్కలు. అట్లా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈడీ, సిబిఐ అండ్ న్యాయ వ్యవస్థ. చేసిన తప్పులన్నీ మీరు చేసి అదేమంటే మాకు డిక్రిమినేషన్ పవర్స్ ఉన్నాయి, మమ్మల్ని ఎవడు అంటానికి లేదు. ఎందుకు తీసుకుంటున్నావు? ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బు జీతంగా. నిన్ను ఎవడు అడగొద్దు అనుకున్నప్పుడు ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బు జీతంగా తీసుకోబాకు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థే, న్యాయమూర్తులే, న్యాయ కోవిదులే తిరుమల కొండెక్కి 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే ఆయనన్నా మోక్షిస్తున్నాడే కానీ కోర్టుకు పోయిన కేసులకు మోక్షం అనేది వస్తుందా? జడ్జిమెంట్ ఇస్తుండ్రా? వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు వేసి 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 వాడి శవం వల్ల కాట్లో కాలిపోయినప్పుడు కదా నువ్వు ఇచ్చే జడ్జిమెంటు, తీర్పు ఎందుకు ప్రశ్నించలేదు? సుప్రీంకోర్టు ఇజీమాలి ఎందుకు పారిపోయింది? దేశం వదిలి. లలిత్ మోడీ గారు ఎందుకు వదిలిపోయిండు? దేశం వదిలిపోయిండు. నీరవ్ మోడీ గారు దేశం ఎందుకు వదిలిపోయిండు? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైంది? బొగ్గు కుంభకోణం ఏమైంది? బోపోర్స్ కుంభకోణం ఏమైంది? ప్రజల సొమ్ము దోచేసిన లఫుట్గాళ్ళు, లంగాగాళ్ళు అందరినీ కాపాడుతున్నది ఎవరు? ఇదే ఈడీ, సిబిఐ, న్యాయ వ్యవస్థ. అవునా కాదా చెప్పమానండి. వీళ్ళు ఏమన్నా స్వతంత్ర సమరయోధులా, దేశోద్ధారకులా? దేశాన్ని లూటీ చేసిన లఫూట్లు కదా. ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఊరు అనుకుంటే భుజాలు తోడుకుంటాం ఎందుకు? అందరూ తోడు దొంగలే. రాధాకృష్ణ గారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకైతే అటువంటి ఔపాట్యంలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఆర్థిక ఉగ్రవాదని చీఫ్ జస్టిస్కి తెలీదా? సపరేట్ కోర్టు పెట్టవయ్యా. ఆర్థిక నేరాల మీద తప్పు జరిగిందా లేదా? జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచేసిందా లేదా? ప్రజల సొమ్ము దోచేయటమే కాకుండా ఆ దోచిన సంపదను ఎక్కడ దాచిపెట్టిండు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత ఇన్ని కంపెనీలు సృష్టిస్తుంటే ఆర్ఓసి ఏం చేస్తుంది? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ 3 నెలలకు ఒకసారి డాక్యుమెంట్ ఆర్ఓసీలో పెట్టాలా? కంపెనీ లేదు, ప్యాడు లేదు, ఉద్యోగ కల్పన లేదు, పేపర్ల మీదనే కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ ఆర్ఓసీకి అవుపడలా? వాళ్ళ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అవుపడలా? అందరూ దీంట్లో తేలుగుట్టిన దొంగల్లాగా నాలాంటి వాడు గొంతెత్తి మాట్లాడాల్సిందే కానీ పై నుంచి ప్రధానమంత్రి నుంచి కింద దాకా అన్నీ ఆ తాను మొక్కలే, ఎవడికి పట్టదు. అందువల్ల ప్రజాస్వామ్యం మేడిపండు, రాజరికం రాచపుండు అన్నది అందుకు నేను
ఇవాళ గుర్తొచ్చిందా ఏంటా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికా తెలీదా? ఇప్పుడు రాష్ట్ర గవర్నర్గా ఎవరు నిండ్రు? సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జియేగా మహమ్మద్ నజీర్ గారు. ఆయన తెలీదా? అంటే అందరు తేలుకుంటుంది దొంగల్లాగానే తయారైపోరుగా. పెట్టరాదా ఢిల్లీలో సపరేట్ నీ సుప్రీంకోర్టులో పెట్టి ఒక కోర్టు ఒక 3 జడ్జిల్ని పర ఎంక్వైరీ చేయి. ఎవడు ఆ RRR ఎంటబడి ఉండబట్టి అది లైవ్ లో ఉంటుంది. ఆ RRR ఎంబడబడి ఉంటే అంత మాత్రం చీఫ్ జస్టిస్ గారికి తెలీదా? ఒక 3 జడ్జిలను కేటాయించరాదా? లేకపోతే అపాయింట్మెంట్ చేయి కొత్త వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి కేసులు ఆడబెట్టి సుప్రీంకోర్టులో రోజు ట్రయల్ రన్ చేయి. 90 రోజులు ఇచ్చేసే జడ్జిమెంట్ మంచా చెడా? దోపిడీ జరిగిందా లేదా? ఒక అరాచకవాదిని, ఒక ఆర్థిక ఉగ్రవాదిని భారతదేశంలో సంచరించేటట్టు తయారు చేస్తుంది భారతదేశ న్యాయ వ్యవస్థ. ఈడీ, సిబిఐ అధికారులు. సిబిఐ ఎవరి కింద ఉంటుంది అనుకుంటున్నావు? కేంద్ర హోంమంత్రి కింద ఉంటుంది. ఏమైనా సంబంధం లేదు అమిత్ షాకా? ఈడీ ఎవరి కింద ఉంటుంది అనుకుంటున్నావు? నిర్మలా సీతారామన్ కింద ఉంటుంది ఈడీ. ఆ కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటుంది. అంటే లింక్ లేదా? కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉండేది ఈడీ, కేంద్ర హోంశాఖ కింద ఉండేది సిబిఐ. అయ్యో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలేం కాదు. అందువల్ల అందరికి తెలుసు ఎవడు రాజకీయం వాడు ఆడుతుండు. ఆడుదాం ఆంధ్ర, ఇది ఆడుతుండు. నేను ఆంధ్రతో ఆడుకుంటా, మీరు పీకేదేదో నా ఇంటికి బేకండి అంటుండు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల నేను అనేది జస్టిస్ అన్నా గారు ఆయన ఆక్రోశమే తప్ప అమిత్ షాని మాట్లాడమని ఆ మాట. సిబిఐ ఆయన కింద ఉంది కదా. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళ. సిబిఐ అధికారుల మీద కేసు పెడితే దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి రామ్ సింగ్ మీద కేసు పెట్టిందా లేదా ఆంధ్రప్రదేశ్లో? ఏం అమిత్ షా నోరెత్తిండా? అందువల్ల ఏంటంటే ఈ దేశం అంతా కూడా రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, తర్వాత పారిశ్రామికవేత్తలు వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. ఆ విముక్తి ఎప్పుడు కలిగిస్తుందని నాకు తెలియదు. వీళ్ళు 3 మధ్య బందీ అయిపోయింది. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, పారిశ్రామికవేత్తల చేతిలో బందీ అయిపోయింది. చట్టాలన్నీ ప్రజలకే, సామాన్య ప్రజలకే, మిగతా అన్ని చుట్టి అటక మీద పెట్టారు. ఇది మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను. అందువల్ల ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి కేసులో జడ్జిమెంట్ ఇచ్చే దమ్మున్న జడ్జి ఒక్కడు కూడా లేడు. ఏ జడ్జి కూడా ఇవ్వడు. నేనైతే చెప్తున్నాగా, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చే దమ్మున్న జడ్జి భారతదేశంలో ఒక్క లేరు. ఇదైతే రాసి పెట్టుకో. ఓకే, ఒకటి సార్, లాస్ట్ ఫైనల్గా చిన్నది మీ అభిప్రాయం తీసుకుంటాను. చెప్పండి. వైఎస్ సునీత రెడ్డి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి హోమ్ మినిస్టర్ని కలిసిన పరిస్థితి, అక్కడ కోర్టులో వాడు పోరాడుతూనే దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనిత గారిని కలిశారు. ఎలా చూస్తారు? అది కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులాగే వివేకానంద రెడ్డి గారి హత్య కూడా సేమ్ అదే అలాగే ఉంటుందా? ఈ రెండు అసలుకి ఏమవుద్ది? అనితాన్ని గెలిస్తేను ఇప్పుడు అనిత మేడం హోమ్ మినిస్టర్ని కలిసింది సునీతమ్మ గారు, ఓకేనా? కాదనలేదుగా. అవును. ఏం చేస్తుంది అనిత మేడం గారు? అరెస్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి మీద 307 ఉంది. రఘురామకృష్ణరాజు FIR అయింది. అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ అయింది. A3గా అయి ఉంది. అరెస్ట్ చేశారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? చేసిందా? A1ని అరెస్ట్ చేశారా? A2ని అరెస్ట్ చేశారా? A3ని అరెస్ట్ చేశారా? A4ని అరెస్ట్ చేశారా? A5ని అరెస్ట్ చేశారా? 5 మందిని పెట్టిండుగా RRR కేసుగా. అదే సామాన్యుడు అదే సెక్షన్ ఉంటే యాడుండేవాడు వారికి? జైలు కదా తీసుకెళ్ళి. వాడికి బెయిల్ వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి తిరగతానే ఉండగా తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు, బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి, 3 వస్తే ఢిల్లీ, అయిపోయిందిగా. శవం కనబడితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా పోతుండగా. అంటే చట్టం అందరికి సమానమా? చట్టం ముందు అందరూ సమానం అనే మాట మర్చిపోండి. చట్టం ముందు అందరు సమానం కాదు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, పారిశ్రామికవేత్తలు వాళ్ళకు సపరేట్ చట్టం, సామాన్యులకు మాత్రమే చట్టం వాళ్ళ చుట్టం, వాళ్ళ అత్తారింటికి దారేది లేక వాళ్ళ చుట్టం చట్టం. అందువల్ల నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా సునీతమ్మ తిరిగి అలసిపోవాల్సిందే. కానీ అందువల్ల ఏంటంటే దాని గురించి నాకు తెలిసి చట్టం అనేది ఉంటే, పనిచేస్తే
ఒక కేసులో ఎఫ్ఆర్ అయినా 307 ముద్దాయి కళ్ళ ముందు తిరుగుతుంటే రోడ్ల మీద ఎందుకు తిరుగుతుంటాం? ఇంకా దానికి బట్టి మనం తార్తాను చట్టం పనిచేయటం లేదు అని అర్థమైపోయినా నేను మాత్రం చెప్పగలను ఘంటాపదంగా ఈ మాట చెప్పాను.